భారాలు వదిలేయడం. డ్రాపింగ్ ద బర్డన్స్. అందమైన తోటలో రిషి కష్టపడుతూ నడుస్తున్నాడు. చుట్టూ రంగురంగుల పూలు, పచ్చని చెట్లు ఉన్నా రిషి మాత్రం ఆ అందాన్ని చూడలేకపోయాడు. ఎందుకంటే అతను చాలా పెద్ద భారీ సంచులను భుజాలపై మరియు చేతుల్లో మోస్తున్నాడు. రిషి పేరుకు తగ్గట్టుగా చాలా తెలివైన పిల్లవాడు. కాని అతని మనసు సంతోషంగా లేదు. ఎందుకంటే అతని ఎప్పుడూ ఈ భారీ సంచులను మోస్తూ ఉంటాడు. ఆ సంచుల బరువు వల్ల అతను సరిగ్గా పరిగెత్తలేడు, నవ్వలేడు. ఒక సంచి నిండా కోపం ఉండేది. ఎవరైనా తనను ఆటపట్టిస్తే లేదా తన పని చెడగొడితే వెంటనే రిషి ఆ సంచిని పట్టుకునేవాడు. ఇంకో సంచిలో బాధ ఉండేది. ఇతరుల తప్పుల గురించి ఆలోచించి దానిని పదేపదే గుర్తుచేసుకుని బాధపడటం. మరో సంచిలో నింద ఉండేది. నాకు ఇది జరగడానికి కారణం వాళ్లే. వాళ్లు సరిగ్గా ఉంటే నేను సంతోషంగా ఉండేవాడిని అని ఎప్పుడూ ఇతరులను దూషించేవాడు. ఈ సంచులన్నీ కలిపి చాలా బరువుగా ఉండేవి. ఒకరోజు ఆ తోటమాలి వనమాలి రిషి దగ్గరికి వచ్చాడు. వనమాలి చాలా దయగా, ప్రశాంతంగా ఉన్నాడు. చిన్నారి, ఈ అందమైన తోటలో ఇన్ని మంచి పనులు ఉన్నప్పుడు ఎందుకంత బరువు మోస్తున్నావు అని ప్రేమగా అడిగాడు. రిషి ఉక్కిరిబిక్కిరి అయి, ఈ సంచులు నావి కావు. వాటిని నామీద పెట్టేసింది వారే. వాళ్లు మారితే నా భారాలు తగ్గిపోతాయి అని తన చేతిలో ఉన్న సంచిని నేలపై పడేసి ఇతరులపై నిందవేశాడు. వనమాలి నవ్వి, నీకు స్వేచ్ఛ కావాలంటే ఇతరులు మారాలని చూడడం కాదు. నువ్వు మారాలి, నేను మారాలి. ఇతరుల తప్పులకు నువ్వెందుకు ఈ భారాలను మోయాలి అన్నాడు. ఈ భారాలను నీ ప్రేమతో నాకు ఇచ్చేయి. అవి నీకు అవసరం లేదు. నా స్నేహము నిష్కల్మషమైన ప్రేమ నీకు అన్నిటికంటే పెద్ద శక్తి. స్నేహం బరువులను తేలిక చేస్తుంది అని వనమాలి తన చేతులను చాచాడు. రిషి ఒక్క క్షణం ఆలోచించాడు. నేను మారాలి అని నిర్ణయించుకుని సంచులను వనమాలికిచ్చేసి వాటిని వదిలేశాడు. వెంటనే అతని శరీరం తేలికై మనసు అద్భుతమైన ఆనందంతో నిండిపోయింది. అప్పుడు అర్థం చేసుకున్నాడు, భారాలు మోయడం కన్నా నిష్కల్మషమైన స్నేహంతో జీవించడం ఎంత ఆనందమో. అతను నవ్వుతూ వనమాలితో కలిసి తోటలో పరిగెత్తాడు. ఇతరుల గురించి చింతలేకుండా రిషి ఇప్పుడు నిజమైన స్వేచ్ఛను అనుభవించాడు.